తెలంగాణ అయితే ఓ పరీక్షను ఎదుర్కోబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధమని కాంగ్రెస్ ప్రకటించినటువంటి వేళ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఇది తేలాల్సిన అంశం. ముగ్గురికి 30-35% సీట్లు వచ్చినాయి అంటే రేవంత్ రెడ్డికి బాధ. 60-70% పైగా గెలిస్తే రేవంత్ రెడ్డి సాధించినట్టు. 30-35% సాధిస్తే కనుక రేవంత్కి ఎర్త్ అవుతుంది. అదే సందర్భంలో బీఆర్ఎస్ మళ్ళీ బలం పుంజుకుందా, లేదా కవిత దెబ్బయిందా, లేకపోతే ఏమైందనేది తేలిపోబోతుంది. బీజేపీ తను ప్రధాన పోటీదారు అనుకుంటోంది. ఇప్పటిదాకా కూడా భారతీయ జనతా పార్టీని పార్లమెంటు స్థానాల విషయంలో ఆదరిస్తున్నటువంటి స్థానికులు స్థానిక ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు ఆదరించట్లేదు. మరి ఇప్పుడు ఎలా ఉంటుందనేది చూడాలి. అక్కడ కనుక భారతీయ జనతా పార్టీ పుంజుకుందంటే ఇక తిరుగులేదు. నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు కథ మారిపోతుంది. ఏం జరుగుతుందో చూడాలి.